వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం రాగి సంగటి చేసుకుంటున్నాం. రాగి సంగటి తిందామని అది ఎలాగో చేస్తున్నాం కదా, ఒకసారి మీకు చూపిద్దామని చేస్తున్నాను. అందుకు నేను చూడండి కొంచెం ఒక 2 గుప్పిళ్ళు బియ్యం వేసాను. బాగా ఉడకబెట్టాలన్నమాట. అదే ఇలాగా మెత్తగా అయిపోవాలి రైసు. అప్పుడే మనకి సంగటి బాగా వస్తుంది. మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైప్లో చేస్తారు. మనం ఎలా చేద్దాం చూపిస్తాను ఈరోజు మీకు. దీన్ని ఇలా మెత్తగా ఉడికించుకున్నాం కదా ఆ రైసు. ఇప్పుడు మనం 1 కప్పు, నేను మా పాప నేను ఇద్దరమే, అందుకని నేను కొద్దిగా చేస్తున్నాను. 1 కప్పు 2 పిడికిళ్ళ బియ్యం వేసాను. 1 కప్పు రాగి పిండి వేస్తున్నాను. ఇది ఇందులో ఇలా వేసేయాలి. చూడండి అలా వేసేసి సిమ్లో పెట్టాలి మనం మంట. ఓకే, ఇప్పుడు ఉడుకుతుందన్నమాట. ఇది రాగి సంగటి నేను మా చిన్నత్త గారి దగ్గర నేర్చుకున్నాను. భలే చేస్తుంది ఆమె, చాలా బాగా. మా వారి పిన్నమ్మ. ఈ సంగటి నేను చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది, చూడటానికి చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, ఉడకనిద్దాం రాగి పిండి కోసం. చూడండి ఇలా ఉడుకుతుంది రాగి పిండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మధ్యలో ఇలా హోల్ చేస్తాను. మధ్యలో ఇలా హోల్ చేస్తాను. చూడండి సంగటి కలుపుకోవడానికి నేను ఇది వాడతాను. ఇది యాక్చువల్గా చపాతీ కర్ర, కానీ చపాతీ దీంతో చేయను, సంగటి చేస్తాను. ఇప్పుడు మనం చూడండి ఇలా రుబ్బాలి. సంగటి చాలా చక్కగా రావాలంటే ఈ రుబ్బడంలోనే ఉంటుంది. బాగా రుబ్బాలి. ఎక్కువ పిండి అయితే పెద్ద తెడ్డు తీసుకోవాలన్నమాట, లేకపోతే ఇది మెదగదు. ఇక్కడ ఇలా ఎనపాలి. వెనిపేసాం. ఇప్పుడు మనం దీనిపైన కొంచెం పైన వాటర్ వేసి మరలా పొయ్యి మీద పెట్టి మరలా మనం వెనపాలి. చూడండి ఇలా మనం ఎనిపిన తర్వాత సంగటి మరలా మనం కొంచెం పైన వాటర్ వేసుకోవాలి. చెప్పాను కదా, కొంచెం వాటర్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మరలా దీన్ని కొద్దిసేపు ఉడకబెట్టాలి, ఉడికించాలి. ఓకే.